వంద సార్లు చెప్పినా నేను ఆ రోజు కూడా చెప్పినా మీరు హైకోర్టులో పోయి చేయడానికి లేదని वो कौन है? वो क्यों फोटो खींच रहा फिर? जस्टिस 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 चल 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 वीरा मिस्टर ठहरो। अरे ठहरो, ये हमारा मसला में बहुत चला, आज नया नया था, हमारा हाथ में नहीं है। ये ऑलरेडी तुम्हारे यूनियन के बारे में हाई कोर्ट में चल रहा, हाई कोर्ट डिसीजन आने तक आप लोग कुछ भी नहीं कर सकते। अगर आपको यूनियन बनाओ बोलते हाई कोर्ट आना चाहिए, जरूर बनाओ, जरूर बनाओ। सर रजिस्ट्रेशन का नहीं सर, अंदर अरेस्ट चल रहा सर, मैंडेट चल रहा। इसका सर बायलैटरल टॉक करने के लिए हम बात कर रहे हैं। यूनियन नहीं है। सुनो सुनो, आपका नौकरी के बारे में, आपका इधर इश्यूज के बारे में कुछ डिमांड करने का है तो यूनियन बनाना पड़ेगा। सुनो, मैं डिप्टी CL प्रमोद रेड्डी साहब से बात करें, लीगल एडवाइस लेके बोल दिए परसों 26 का दिन। समझ में आ रहा आप लोग? यूनियन रहते बात कर सकते हैं। एक बात सुनो, अभी जो नौकरी कर रहे तुम लोग ड्यूटी की निया तुम बोल के कुछ कर सकते, वॉलेंट्री निरसना बोलते हैं। इधर झंडा चढ़ाने की नहीं है, बाहर वाले आके बात करने की नहीं है। हम बाहर वाले नहीं है। एक बार निकाल दिया तो बाहर आप लोगों को हाई कोर्ट से आने तक इधर कुछ भी एक्टिविटीज नहीं कर सकते। और क्या हो ना बोलो, ये तो हमारा प्रॉब्लम के एरिया हम बात कर रहे हैं। जो हमारा छात्रा डिमांड है ना वो लोगों को दे दिया, वो देने के बाद भी कुछ भी नहीं कर रहे। वो डिमांड पूरा जो भी है लेबर कमीशन जो भी, अरे उन लोग इंटरेस्ट नहीं है, तुम्हारा यूनियन नहीं है ना। जो आज 26 नवंबर को समय में शामिल हो गए ना, वो लोगों को अलग करके वो लोग हमला कर रहे हैं। दूसरी बात, अपॉलॉजी लेटर लिख के बोल रहे हैं, उसके वो लोग ही हुकूमत क्या है वैसा लिखने के लिए हम पूछ रहे हैं, आप लोगों ने पूछने का हक नहीं है इधर, यूनियन नहीं। क्यों हक नहीं है? हमारा फंडामेंटल राइट है। किसको नोटिस दिए? किसको नोटिस नोटिस दिया? सबको ये యాక్ట్ ప్రకారం ఇచ్చారు, ఏ యాక్ట్ ప్రకారం ఇచ్చారు? ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఏడుంది యూనియన్ ఉంటే కదా, యూనియన్ ఉంటే కదా। మీరు జడ్జా సార్? అరే అట్లా నేను ల్యాండ్ ఆర్డర్, పోలీసా జడ్జా? ల్యాండ్ ఆర్డర్, ల్యాండ్ ఆర్డర్ అయితే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ డీల్ చేయండి। ల్యాండ్ ఆర్డర్ ప్రకారం చేస్తాం, ఏం చేస్తాం మీరు ఇక్కడికి ఎట్లా వచ్చినావు? మేము ఎందుకు పోకూడదు? అయితే పోతున్నా రోడ్డు మీద పోతున్నా, అవును పోతున్నాం, రోడ్డు మీద పోతున్నా, మేము పోతూనే ఉన్నాం। తీసుకుపోయాను ఎవరు వేసుకొచ్చారు? మొన్న ధర్నా ఎవరు, మొన్న లాస్ట్ టైం కూడా మన దగ్గర వీడియోలు ఫోటోలు మొత్తం ఉన్నాయి, అందులో ఎవరు ఉన్నారో ఈ రోజు వాళ్ళే ఉన్నారు ఇంకా తీసేయండి సార్, అందరూ తీసేయండి। 151 CRPC మొన్న కట్టింది ఉందా, అందులో ఉన్న వాళ్ళు మీరు అందరు ఇల్లు ఉన్నారు, నాకు ఎవిడెన్స్ అది సరిపోతుంది సార్। మొన్న అరెస్ట్ చేసి ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేసి? ప్రివెంటివ్ అరెస్ట్. ఏం ప్రివెంటివ్ అరెస్ట్ ఏం చేసినట్టు? ప్రివెంటివ్ ఇదే ఇయ్యాల అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేసినాను నువ్వు ఆ రోజు కూడా అరెస్ట్ చేయకపోతే ఇదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటే మేము ఇట్లా పోయేటోళ్ళము, జస్ట్ ఎవరు బాబు ఏమైందని మాట్లాడుకొని పోయేటోళ్ళు। నువ్వు ఎందుకు పోతున్నావు? డీల్ చేస్తున్నావు, నువ్వు చాలా రోజుల నుంచి దీన్ని డీల్ చేస్తున్నావు, కంపెనీలో ఎంప్లాయీస్ బెదిరిస్తున్నావు, ఒకరిని బెదిరించినావు, వాళ్ళు అంతకన్నా तुम्हारा ऊपर मेरा कंप्लेंट आया ना, नी ఏం అథారిటీ ఉందని అన్నావు? డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ దేనికి? ఈ కంపెనీకా? సిఐటికి చేసుకోపోవాడా? మేము కలెక్టర్ తెచ్చుకోపో, ఆయన కూడా చేసుకోమని కలెక్టర్ కేసు పెట్టుకోమని నా మీద 70 కేసులు బుక్ చేసుకోమని। ఎందుకు రాము? ఇది ఇబ్రాహీంపట్నం నా కాన్స్టిట్యుయెన్సీ। భాస్కర్ నువ్వు తెలియక మాట్లాడుతున్నావు, నువ్వు మాకు చెప్పాలా, మాకు చెప్పాలా? వినండి బాబు, వినండి, మీరు మాకు చెప్తే మీరు వినండి, మీరు మాకు చెప్తే, అరే మీకు అర్థమవుతలేదు, మీరు మాకు చెప్తే మేము మేనేజ్మెంట్ని అడిగితే
వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే రావాలి. ఒక నిమిషం సార్, మరి ఎట్లా బెదిరించి మేనేజ్మెంట్ తరఫున రా సార్, ఎందుకు ఎందుకు మేనేజ్మెంట్ తరపున? మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మనం ఎందుకు రావాలి? మరి మీరు యూనియన్ లేదు కాబట్టి. యూనియన్ లేకపోతే రావద్దని ఏడుంది? ఏ రూల్ ప్రకారం ఉంది, ఏ రూల్ ఉంది? TCL అడిగినా మీరు ఎవరు రావడం లేదన్నాడు. మీరు ఎవరు ఇక్కడికి రావడం లేదన్నాడు ఆయన. ఆయనకి ప్రమోద్ రెడ్డి సార్ అరే ఆయనే చెప్పిండు. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? మేము ఉత్తగా మాట్లాడాలి, వెళ్ళిపోవాలనుకుంటున్నాం. చేస్తాం, మాకు చెప్పకుండా వచ్చారు కాబట్టి చేస్తాం. ఇక్కడ ఎందుకంటే మీరు వినండి, మీరు మొన్న 26 నవంబర్కి ప్రోగ్రామ్ ఉంది అని చెప్పి అది మాట్లాడి వారం రోజుల ముందు నుంచి మీరు బయట ప్రోపగండా చేయడము, మీటింగ్లు పెట్టుకోవడము ఇవన్నీ జరిగినాయి. నాకు ఆ సమాచారం వచ్చి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మీకు చెప్పినాం. మీ జగదీష్ మీకు చెప్పిన ఇలా వేసినావు కదా, ఎట్లా వస్తావు? మీరే తొందరపడి మనం తీసుకుపోయి లోపలేసి ఎట్లయినా ఇస్తా. ఇక్కడ లాంటాడు ప్రాబ్లం కాబట్టి నేను తీసుకుంటాను. చేసేదేమో రెండు మాటలు మాట్లాడిపోయామనుకున్నాను, మీరు పెద్దగా చేస్తున్నారు ఇష్యూని. నేనెందుకు చేస్తాను? మరి ఇంకేముంది? మీరు అట్లా పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఏం పర్మిషన్? SCZ లాగా రావద్దు. SCZ రోడ్ అవుతుంది SCZ. అట్లా నీ ఇంటి ముందు ఎదురు నిలబడి ఇది మున్సిపాలిటీ అని మాట్లాడినట్టు ఉంది. మరి మేము 2 నిమిషాలు మాట్లాడిపోవాలనుకున్నాను, మీరు పెద్దగా అడగాలి. నాకు అవసరం లేదు. మాట్లాడేలా చేసేది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, దానికి బాధ్యత నువ్వే వహిస్తావు. నాకేం ప్రాబ్లం లేదు. నరేంద్ర సార్, మేము ఇక్కడ ఏం దేనికి రాలేదు. మేము పోదామని పోతుంటే మీరు మా వాళ్ళని టక్కీమని తీసుకుపోయి లోపటేస్తుంది. ఎందుకు పోదామని ఎందుకు లోపలికి పోదాం? లోపలికి వెళ్ళిపోతాం సార్, మరి ఎందుకు ఆటలు పడతాం ఇక్కడ కదా దేనికోసం? సార్. ఇక్కడ వీళ్ళందరినీ ఇక్కడ మొన్న 26 ఈ 100 మందిని ఎందుకు వేసుకొచ్చావు? నేను వేస్తున్నాను, నేను వేస్తున్నాను. నువ్వే ఎట్లా అంటే మరి మేము పోలీసులమే కాదు. నువ్వు చెప్పినట్టు నమ్మేందుకు మేము పోలీసులమే కాదు. మిమ్మల్ని కాదంటలేదు సార్, నరేంద్ర సార్ మేము